సర్వ సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం ఉంటేనే మన దగ్గర డబ్బు నిలుస్తుంది. లక్ష్మి లేకపోతే ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత పేరు ఉన్నా సరే వ్యర్థమని చెప్పాలి. ఇకపోతే లక్ష్మి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు, పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మామూలుగా శుక్రవారం రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే మార్చి 14న శుక్రవారం చాలా స్పెషల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి జన్మదినం. ఆ రోజున అమ్మవారిని పూజిస్తూ కొన్ని విధి విధానాలు పాటిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. అయితే అందుకోసం ఏం చేయాలో అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. అందుకే ఆ రోజును లక్ష్మీ జయంతిగా పిలుస్తారు. అదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజును శ్రీ లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలని చెప్తున్నారు. లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత స్నానం ఆచరించి పూజా మందిరంలో ఏనుగులు తొండంపై నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంటే వరద అభయ హస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలట. అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలట. అవి లేకపోతే 6 మామూలు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలట. శ్రీ లక్ష్మీ జయంతి రోజు అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిదని చెప్తున్నారు. అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలట. అయితే లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలని అంటున్నారు. ఆ మంత్రం లక్ష్మీ కమల వాసినయే స్వాహ. దీన్నే విమల మంత్రం అని కూడా పిలుస్తారు. గులాబీ పూలు, పద్మ పుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిదని చెప్తున్నారు. ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటిని పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించినా మంచి ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత అమ్మవారికి వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలని, ఆపై ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చెప్తున్నారు. కాగా లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలట. ఆ తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలని చెప్తున్నారు. ఇలా చేసిన ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందట. అదేవిధంగా మారేడు దళం మీద గంధం రాసి దాన్ని లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలట. చేసిన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చునట.